బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్ గాంధీపై చాలా తీవ్రమైన విమర్శ చేశారు. మహమ్మద్ అలీ జిన్నాతో రాహుల్ గాంధీని పోల్చారు. జిన్నా కా దూసరా జన్మ రాహుల్ గాంధీ అన్నారు. అంటే జిన్నాకు పునర్జన్మే రాహుల్ గాంధీ అని. గతంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి జిన్నాతో పోల్చుతూ మాట్లాడిన ఒక వీడియోను కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. कांग्रेस पार्टी हर एक उस व्यक्ति के साथ है जो सोरोस के फार्मूले को लागू करना चाहती है, इस देश को तोड़ना चाहती है। प्रत्येक उस सिस्टम के ये पक्षधर है जो कि देश को टुकड़े टुकड़े करना चाहती है। जिन्ना जी ने तो भारत और पाकिस्तान दो देश बनाया। जो राहुल गांधी जी का एजेंडा है विपक्ष के साथ कि ये तमिलनाडु को एक देश, पंजाब को एक देश, नॉर्थ ईस्ट को एक देश, उत्तर प्रदेश को 5 देश ये बनाने के एजेंडे पर चल रहे हैं। और वो एजेंडा का जो पूरा पर्दाफाश है माननीय गृह मंत्री जी पार्लियामेंट के अंदर कर देंगे। तो वो जो डर है, वो जो फियर है उनका, उसने पूरी पार्लियामेंट को इतने दिनों तक बंधक बनाए रखा। कांग्रेस पार्टी हर एक उस व्यक्ति के साथ है जो सोरोस के फार्मूले को लागू करना चाहती है, इस देश को तोड़ना चाहती है। प्रत्येक उस सिस्टम के ये पक्षधर है जो कि देश को टुकड़े टुकड़े करना चाहती है। जिन्ना जी ने तो भारत और पाकिस्तान సార్ జిన్నాతో పోల్చుతూ ఉన్నారు సార్ రాహుల్ గాంధీని. పాలసీల మీద క్వశ్చన్ చేయాలి కానీ జిన్నాతో అంటే మనం ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ బహుశా ఇంత దారుణంగా ప్రతిపక్షాన్ని క్రిమినలైజ్ చేసి దేశద్రోహులుగా చూపి అసలు ఎవరి ఎజెండా ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది ఒక రకంగా పాకిస్తాన్కి ఉపయోగపడుతుంది. అంటే ఇండియా ఇంత ఘోరంగా ఉంది, ఇంత దేశద్రోహులు పార్లమెంట్లో ఉంటారు, అక్కడ దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారు పార్లమెంట్లో ఉంటారు, వాళ్ళ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా దేశద్రోహి, ఇది వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది అని భారతదేశ గౌరవాన్ని మంట కలుపుతుందా లేదా? రాజకీయ విభేదాలు ఉండవచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు దేశ ప్రధానమంత్రిని కానీ దేశ ప్రతిపక్ష నేతలు కానీ మనమే దేశద్రోహులుగా పిలుచుకుంటే ఇక దేశానికి ఏం గౌరవం ఉంటుంది? పాకిస్తాన్ ఏం గౌరవిస్తుంది? చైనా ఏం గౌరవిస్తుంది? అమెరికా ఏం గౌరవిస్తుంది? సో మన దేశం ఇంత దానప్పుడు మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడు, పాకిస్తాన్ ఒక దివాలకోర్ దేశం, ఆడ బెలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా తిరగబడుతోంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరగబడుతోంది, పాకిస్తాన్ ముక్కచెక్కలు అవుతుంది అని మనం చెప్తున్నాం. ఇప్పుడు మన నాయకులు ఏం చెప్తున్నారు? మా దేశంలో కూడా అలాగే ముక్కచెక్కలు చేస్తాడు ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఎక్కడ జరుగుతున్నాయి? అది అన్యాయంగా మాట్లాడకూడదు. ఎప్పుడు రాజకీయ విభేదాలు ఉండొచ్చు, రాజకీయ ప్రత్యర్థుల్ని మీరు ఏమైనా తూలనాడండి, కానీ నేషనలిజం ప్యాట్రియాటిజం విషయంలో దేశమంతా ఒకటే. మన నరేంద్ర మోడీ దేశభక్తుడే, రాహుల్ గాంధీ దేశభక్తుడే, మీ అఖిలేష్ యాదవ్ దేశభక్తుడే, చంద్రబాబు నాయుడు దేశభక్తుడే, కేసీఆర్ దేశభక్తుడే, జగన్మోహన్ రెడ్డి దేశభక్తుడే, స్టాలిన్ దేశభక్తుడే, విజయ్ దేశభక్తుడే, మమతా బెనర్జీ దేశభక్తుడే. ఇక్కడ దేశభక్తి విషయంలో మనం వీరిని నిజాయితీని శంకించలేము. విధానపరమైన అంశాలపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏమంటున్నాడు రాహుల్ గాంధీ అట్ట తమిళనాడు ఒక దేశం కావాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడన్నా అన్నారా? ఎక్కడన్నా నార్త్ ఈస్ట్లో వేరే కంట్రీ కావాలని కోరుకుంటున్నాడు. ఎక్కడన్నా అన్నాడా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నాకు. ఉత్తరప్రదేశ్లో అయితే 5 దేశాలకు కావాలని కోరుకుంటున్నట్ట. అసలు ఎంత అన్యాయం ఇది! ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అసలు ఈ దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ అయినా దేశం ముక్కలు కావాలని కోరుకున్న పార్టీ ఉందా? నాకు చెప్పండి. అంతే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని దేశద్రోహులుగా, తుకడే గ్యాంగ్గా ఈ నరేటివ్ బిల్డ్ చేసి గోధి మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టి వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ ఇన్ ద కంట్రీ అంటాను. క్వశ్చన్ అల్టిమేట్గా దేశం బలహీనపడుతుంది. మీ నాయకులు రాజకీయ పార్టీలు ఉంటారు పోతారు, మాకేంది? మా దేశం బలహీనపడకూడదు కదా. దేశం ఇంత వీక్గా ఉంది, ఇంత అనైక్యతతో ఉంది, ఇంత అస్థిరతతో ఉంది, ఇంత అస్తవ్యస్తంగా ఉంది, ఏ క్షణమైనా ముక్కలు చెక్కలు అయ్యేలా ఉంది అని నా మాతృదేశాన్ని అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అలా ఉందా మా భారతదేశం? ఆ పనికిమాల పాకిస్తాన్ ఉంది, దాంతో మన దేశాన్ని కూడా అలాగే పోలుస్తామంట. అన్యాయం కదా. మన దేశంలో తమిళనాడు వేరే దేశం అట, కర్ణా ఉత్తరప్రదేశ్ 5 దేశాలట, నార్త్ ఈస్ట్ వేరే దేశాలట. అలాంటి భావాలు, అలాంటి అభిప్రాయాలు ఎక్కడున్నాయి దేశంలో? అలాంటి వేర్పాటువాద ఉద్యమాలు ఉన్నాయా? నార్త్ ఈస్ట్లో ఉన్న ఉద్యమాలే ఆగిపోయాయి, అలాంటి ఉద్యమాలే లేవు కదా. సో దేశాన్ని విడగొట్టాలనే ఉద్యమం ఎక్కడ జరుగుతుందో నాకు చెప్పండి. లేని ఉద్యమాన్ని ఊహించి తమకు తామే దేశరక్షకులుగా సర్టిఫికెట్లు ఇచ్చుకొని మిగతా వాళ్ళందరినీ దేశద్రోహులుగా అనడం కరెక్ట్ కాదు. అందులో
మనం అర్థం చేసుకోవాల్సి, ఆ కుటుంబము ఇద్దరు ప్రధానమంత్రులు కోల్పోయింది కదా. ఏం తమిళనాడును వేరే దేశం కావాలనుకుంటే రాజీవ్ గాంధీని ఎల్టీటీ ఎందుకు హత్య చేస్తారు నాకు చెప్పండి. పంజాబ్ని ఇంకో దేశం కావాలనుకుంటే ఇందిరాగాంధీ ఖలిస్తాన్ వాళ్ళ చేతిలో చచ్చిపోతుందా? అసలు లాజిక్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఖలిస్తాన్ సిక్కులకు వేరే దేశం కావాలన్న ఖలిస్తాన్ ఉన్మాదుల పైన, జర్నైల్ సింగ్ భింద్రాన్ వాళ్ళ పైన ఇందిరాగాంధీ చర్య తీసుకున్నందుకే కదా మీకు ఖలిస్తాన్ ప్రత్యేక దేశవాదులు ఇందిరాగాంధీ ప్రాణాలు తీసింది. ఎల్టీటీ తమిళ వేర్పాటువాదం కదా అది. వారి పట్ల కఠినంగా ఉన్నది రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనే ఆరోపణ పైన కదా ఎల్టీటీ వాళ్ళు రాజీవ్ గాంధీని చంపేసింది. శ్రీలంక ప్రభుత్వాన్ని సహకరించారు మాకు వ్యతిరేకంగాని కదా అని చెప్పే కదా రాహుల్ గాంధీని తమిళ ప్రత్యేక దేశం కోరుకునే వాళ్ళే కదా చంపింది. అంటే ప్రత్యేక దేశం కోరుకునే వారి చేతుల్లో రాహుల్ గాంధీ తండ్రి నానమ్మ చనిపోతే నువ్వు ఏమని ఆరోపిస్తున్నావు రాహుల్ గాంధీని? ఈ దేశాన్ని 10 ముక్కలు చేయాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడు అని. ఇంతకన్నా అన్యాయమైన ఆరోపణ ఉంటుందా? ఏమైనా చెప్పండి, కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ పైన చెప్పండి, అవినీతి పైన మాట్లాడండి, అసమర్థత పైన మాట్లాడండి, ఇంకా ఏమన్నా చెప్పండి, దానికి యాక్సెప్టబిలిటీ ఉంటే ఉండవచ్చు. కానీ దేశద్రోహులుగా ఎవరిని మనం ముద్ర వేయకూడదు. ఎవరిని ఈవెన్ బీజేపీ నాయకులకి కాంగ్రెస్ వాళ్ళు వేసినా కూడా నేను అంగీకరించాను. బీజేపీ మత రాజకీయాలు చేసిందనండి, బీజేపీ నిరంకుశంగా పాలిస్తోందనండి, ఏ విమర్శన చేయండి. కానీ బీజేపీ దేశద్రోహ పార్టీ, బీజేపీ నాయకులు దేశాన్ని ద్రోహం చేస్తారనే పద వివరణ వాడితే తీవ్రంగా ఖండించాలి. అది అన్యాయం కదా. అందువల్ల మన పార్టీలను మన నాయకుల్ని, మన ప్రజాస్వామ్యాన్ని మనమే డీలిజిటిమై చేసుకొని శత్రువులకు ఆయుధాలు ఇవ్వడం అనేది మంచిది కాదు. అది కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఆయుధాలు ఇస్తే శత్రువులు రెచ్చిపోరా.